సో ఈ జాతి కోళ్ళ పెంపకం అనేది ఈరోజు ఏపీ తెలంగాణలో సో మా అంచనా ప్రకారం 200 ఓన్లీ జాతి కోళ్ళ వరకే 200 కోట్ల పైచులకు వ్యాపారం జరుగుతుందని అంచనా అండి. ఇందులో 50 కోట్ల వ్యాపారం కేవలం ఒక 5% ఆఫ్ పీపుల్ దగ్గరే ఉంది. అంటే ఒక 20,000 మంది కుటుంబాలు ఈ జాతి కోళ్ళు పెంపకం అమ్మకం ఇంట్లో ఒక 5-6 కోళ్ళు జాతి కోళ్ళు పెంచుకున్నా వాళ్ళు అట్లా అమ్ముకున్నా వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు. అలా చూసినప్పుడు ఈ 200 కోట్లలో 50 కోట్ల వ్యాపారం కేవలం 5%. అంటే ఒక 20,000 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 20,000 కుటుంబాల్లో 5% పీపుల్ దగ్గర 50 కోట్లు జరుగుతుంటే దాని కింద 150 కోట్ల వ్యాపారం అనేది 95%లో జరుగుతుంది. సో రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది, రోజు రోజుకి దీనికి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు అంటే అది మేబీ కరోనాలో లాక్డౌన్ టైంలో యువత అందరూ కూడా ఈ వ్యవసాయము ఆధారిత దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది జాతి కోళ్ళ పెంపకం అయితే ఏంది, నాటుకోళ్ళు అయితే ఉంది. సో ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో జాతి కోళ్ళ పెంపకంలో రేట్లు ఎలా ఉన్నాయంటే గుడ్డు 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు విలువ చేసేదాకా గుడ్డు ధర అయితే పలుకుతుంది. అదేవిధంగా పిల్ల ధర 200 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా పుట్టిన పిల్ల ధర పలుకుతుంది. అదేవిధంగా మీకు పెద్ద కోళ్ళు వచ్చేసరికి 5,000 రూపాయల నుంచి లక్షల్లో పలుకుతున్నాయండి. కొన్ని కోళ్ళు అయితే మీకు దానికి రేట్ అనేది ఉండదు. సో ప్రతిదానికి మార్కెట్లో రేట్ ఉండదు. కానీ జాతి కోళ్ళకి ఏంటనేది ఒక మోజులాగా, ఒక ఆనందం, ఒక ఆకర్షణ, అదేవిధంగా అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఒక వ్యక్తికి అది కోడి నచ్చింది అనుకోండి, అది ఎంత పెట్టైనా కొనడానికి అనకాడట్లేదు. సో ఆ విధంగా ఈరోజు జాతి కోళ్ళ పెంపకం అనేది, వ్యాపారం అనేది ముందుకు వెళ్ళిపోతుంది. సో ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకుంటే ముందుగా మంచి బ్రీడ్ ఎంచుకోండి. అదేవిధంగా మీరు ఎంచుకున్న బ్రీడ్లో మీరు పిల్లలు అమ్ముదాం అనుకుంటున్నారా, పెద్ద చేసి అమ్ముదాం అనుకుంటున్నారా, ముందే క్లారిటీగా వచ్చి దానికి తగ్గట్టుగా మంచి బ్రీడ్ దింపి దాని నుంచి డెవలప్ చేసిన బ్రీడ్ మనం మార్కెట్ చేసుకోగలిగితే మంచి ఆదాయం అయితే ఉంటుంది. సో అందరూ అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం ఒక కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు 50,000 రూపాయలు పెట్టి పుంజుని కొనుక్కురావచ్చు, ఒక 10,000 పెట్టి పెట్టని కొనుక్కురావచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న 50,000 రూపాయల పుంజుని వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అది 50,000 రూపాయలకి వాళ్ళు అమ్మాలంటే అవ్వదు. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చి వాళ్ళు కొన్న వాళ్ళ దగ్గర నమ్ముకుంటే 50,000 కొనుక్కొచ్చారు కాబట్టి దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఒక 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు మించిపోదు. అది మైండ్లో పెట్టుకుని దాన్ని బట్టి మనం మార్కెట్లోకి వెళ్తే నిలబడతాం.